చీచ్చా నమస్తేనే. ఖజూర్ల సీజన్ వచ్చింది ఖత్తర్‌లో. మీకు కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నిజమే చెప్తున్నాను. మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. నేను పక్కా డెలివరీ అయితే ఇస్తాను. లేకుంటే మీరే వచ్చి కూడా తీసుకువెళ్ళొచ్చు. అలా ఎందుకు అంటున్నానంటే పోయినసారి కూడా వేరే వాళ్ళకిచ్చిన. ఈసారైతే మన సబ్స్క్రైబ్ వాళ్ళకి కూడా ఇస్తానని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేస్తే మాత్రం అది కూడా మీరు ఖత్తర్‌లో ఉంటే మాత్రం పక్కా ఇస్తాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఖజూర్లనేది చాలా మక్కుతాయి. ఇప్పుడు ఎండాకాలంలోనే ఇవి వేడితోనే మక్కుతాయి. అందుకనే ఇవైతే ఇప్పుడు మంచిగా అచ్చినాయి. గ్రీన్ కలర్‌లో ఉంది. ఇవి రెడ్ కలర్‌లో వస్తాయి ఫస్ట్. రెడ్ నుంచి కొద్దిగా నార్మల్‌గా బ్రౌన్ కలర్‌లో అయితే వస్తుంది. ఇదైతే వేస్ట్ అయింది. మంచిగా లేదు ఇది. అందుకే కట్ చేసిండు. సైడ్‌కైతే పెట్టేసిండు. ఇలా ఎందుకు కడతా అంటే జాలి, కింద ఊసిపోకుండా అయితే జాలయితే కడతారు. ఎందుకంటే వేరే వాళ్ళొచ్చి కింద పడినవి కింద పడిపోతాయి గదా! అవి తీసుకుంటారని ముందు జాగ్రత్తకి జాలి అయితే కట్టుకుంటారు. ఇలా కట్టుకుంటే దాంట్లో ఊసిపోతే, రాలిపోతే మాత్రం మనం తీసుకోవచ్చు దాని తర్వాత. దీన్ని ఎలా తెంపుతారు, ఏంది అనేది దీని గురించి నేను తర్వాత వీడియో గూడా పెడతాను. చూడండి మీరు. ఇదైతే వేస్ట్ అయింది. వేస్ట్ అయిందయితే ఇలా కట్ అయితే ఏసారు. కట్ చేస్తే మనం వాడేయాలి ఇది. 2, 3 అయితే కట్ చేసిండు. ఇట్లా మంచిగా అచ్చినాయి గానీ ఇగ ఖరాబ్ అయిందని వాళ్ళైతే కొట్టేసిర్రు దీనికైతే. ఎందుకో ఏమో గాని అయి మంచిగా లేవట. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మనకేం తెలుస్తది. తనైతే కట్టేసిండు. ఇది కూడా అయితే వేస్టే. ఇలా జాలి కడితే అనేది కింద రాలిపోవు. ఇగ దాంట్లోకెళ్ళి ఆ జాలీలోనే పడతాయి గానీ కిందయితే పడది. తనైతే చాలా కష్టంతోనైతే చేస్తుండ్రు అబ్బా! దీన్ని కూడా కట్టేసిండు. దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే నేను పోయినసారి టేస్ట్ చేశాను. ఈసారి కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇస్తాను. మీరు నిజంగా చెప్తున్నాను. మీరు నమ్మకుంటే మాత్రం నేను వీడియో తీసి కూడా పెడతాను. నా దగ్గర ఎవరన్నా వచ్చినా గాని నేను డెలివరీ ఇచ్చినా గాని పక్కా అయితే యూట్యూబ్‌లో అయితే వీడియో పెడతాను. మీరు అప్పుడైనా నమ్ముతారు కావచ్చు. ఇప్పుడైతే వీడేందిరా అంత జూటా మాటలు చెప్తున్నాను అనుకుంటారు కావచ్చు. నేను నిజంగా చెప్తున్నాను. ఈసారి మాత్రం ఎవరికన్నా ఇస్తే మాత్రం పక్కా వీడియో తీసి అయితే పెడతాను. తనైతే డస్ట్ అయితే పాడేసిండు మొత్తం అది. వేస్ట్ అయిపోయింది గదా! అవైతే పాడేసిండు. దీని మీద ఎన్నున్నాయి తెలుసా? 12 ఉన్నాయి ఇట్లా. ఇందులోకెళ్ళైతే 2 ఉన్నాయి చూసినావా ఆ జాలీలు? ఆ రెండిట్లకెళ్ళైతే మీకిస్తాను పక్కా. నా సబ్‌స్క్రైబ్ వాళ్ళకైతే పక్కా ఇస్తాను ఈసారైతే. దీంట్లో అసలు డౌటే లేదు. దీనికిప్పుడు ఎంత వాటర్ పోస్తే అంత మంచిది. ఇప్పుడు అంత మంచిగా వస్తాయి. మన ఫేస్ చూడండి మొత్తం. వేరే లెవెల్‌లో ఉంది కదా! ఇప్పుడు డ్యూటీ మీదకెళ్ళైతే వచ్చాను. డ్యూటీ మీదకెళ్ళి రాంగానే మా వోళ్ళైతే ముందే స్టార్ట్ చేసిర్రు. ఇంకో విషయము ఈ ఖజూర్ మక్కిన తర్వాత దీన్ని తెంపడం కూడా చాలా కష్టము. అలా ఎందుకు అంటున్నానంటే పోయినసారి తెంపినా కాబట్టి అంటున్నా. ఎండలో, నడి ఎండలో ఇట్లా నిల్చొని ఆ సీడీనా ఏదో ఒకటి పెట్టుకొని ఒక్కొక్క పీస్ తెంపాలి. ఇట్లా సీదా కోసుడు గాదు. ఒక్కొక్క పీస్ తెంపాలి. అలా తెంపితేనే మంచిది. నువ్వు సీదా కోసేసినావనుకో దాంట్లో మక్కినయా లేదా అనేది కచ్చాపక్కా ఉంటాయి గదా! అవన్నీ ఇగ మిగతాయి వేస్ట్ అయిపోతది. అందుకే చెప్తాను ఒక్కొక్క పీసే తెంపాలి. దాని గురించి కూడా నేను వీడియో పక్కా పెడతాను. అలాగే మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి.